చేయాలని చెప్పి సరే ఇచ్చిన దాని ప్రకారం మా ప్రకారం 50% చేసామని అనుకున్నా. మీ ప్రకారంగా 30% నెరవేర్చారు మీకు ఇచ్చిన హామీ. డిఫరెన్స్ ఉండొచ్చు, దాన్ని తప్పు పడుతుంది. కానీ 5 సంవత్సరాల కాలంలో 30% చేసినామంటే పూర్తి స్థాయిలో 100% చేస్తామన్న ఒక నమ్మకం అయితే భరోసా మీకు ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలతో చూసుకుంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న తీరు, బీసీస్ కి సంబంధించి రిజర్వేషన్ దానిపైనే కాబట్టి అతిపెద్ద సమస్య ఏదైతుందో 42% ఏదైతే ఇస్తామని చెప్పి ఆలోచించారో దానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఏ రకంగా ఆరోపణలు వస్తున్నాయి, ఏ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దీనివల్ల ఏమైతుందని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ అనేక రకాలుగా ముందేంటంటే ఇద్దరు వేరే వేరేగా చేస్తున్నారు. పైన పార్టీ ఇక్కడ ఉన్న పార్టీ వేరే వేరేగా కొట్లాడుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకటి కూడా కాలంలో కట్టలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కాలంలో కట్టలు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ఎన్నికల్లో ఇద్దరు కలిసి ఒకటే అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలో దృఢ సంకల్పంతో బయట తిరుగుతుంది. ఆ లేని చోట ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎవరో పెట్టి ఆ సమీకరణ ఈ సమీకరణలు పెట్టి ఓట్లు అటు ఇటు మంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. ఆ చేసే క్రమంలో మనకేమైతుంది, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టడం మీద మేనిఫెస్టోలో పెట్టడం మీద లక్ష్యం నడుస్తుంది, ఈ ఎన్నికలతో ఏమైతుంది అని మనం అనుకుంటే మీరు అట్లా జనరల్ ఎలక్షన్స్ టైం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకపోతుంది. మనకేమైతుంది మీరు అట్లా కాదు, ఓడించాలనుకో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకో ఈరోజు గద్దెన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. గద్దెన ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏమైతుందంటే మీరు అనుకుంటే అవతలకి వాళ్ళ కోర్టు షెడ్యూల్ ఒక స్టెప్ ఇచ్చినట్టు అవుతుంది. తప్పిపోయి ఏదైనా చేస్తే కానీ ఇక చేసే పనుల్లో కూడా ప్రతి దాంట్లో కూడా కాలంలో కట్టులు పెడతారు. ఉదాహరణకి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ దానిపైన అంత నిబంధనతో సర్వే చేసి జనరల్ గా ఎవరికన్నా కూడా వారి కులము వ్యక్తిగతంగా వారిని విమర్శించే బదులు దేశవ్యాప్తంగా ఉన్న ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్న నాయకులు ఏ రాష్ట్రంలోనన్నా అధికారికంగా రిజర్వేషన్ ఇవ్వాలంటే ముందు లెక్కలు అడుగుతుంది కోర్టు. నువ్వు ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నావు, నీకు అక్కడ లెక్కలు ఏముంది ఆ లెక్కలు అడుగుతుంది. ఈ రోజు ఆ లెక్కలు చేస్తే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. షెడ్యూల్ 9 పెడుతుందా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, కోర్టు చేస్తారా, అది రాజ్యాంగ పరం ఉందా, రాజ్యాంగ పరం లేదా అని సెకండరీ. ఆ డిస్కషన్ అంతా రావాలంటే ముందు పేపర్లు లెక్కలు కావాలి. ఇవాళ పేపర్లు లెక్కలు బయటకు వచ్చినాయి కాబట్టి దాని మీద డిస్కషన్ వచ్చింది. అసలు ఆ లెక్కలే నాకమ్మ ఏమంటారు, లెక్కలే లేరు అందశాతం వేడుందని మాట్లాడారు. ఈ రోజు వాళ్ళందరూ నోరు మునిపించే విధంగా మొత్తం లెక్కలతోటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లతోటి ఎంత జనాభా ఉందో తమిళనాడులో గతం లెక్కించారు. అదే రకంగా ఇక్కడ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే కూడా ఆ బీసీలో ఉన్న నాయకులు కూడా దాన్ని అడ్డుకుంటారు. సరే కనీసం నిజంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ సామాజిక వర్గం కోసం కొట్లాడుతున్నాం, సరే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, తప్పని విషయాలు ఏమైనా ఉంటే అసెంబ్లీలో వచ్చి ప్రస్తావించరు. కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు కూడా చాలా స్పష్టంగా చూస్తారు. అవన్నీ అంశాలు నిజంగా ముఖ్యమంత్రి గారికి మనం అండదండగా నిలబడి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మన వారికి బలాన్ని చేకూరిస్తే 100% నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ దగ్గరగా వారి దగ్గరికి వెళ్ళి చూస్తున్నా, వారి పనితీరు నేను చూస్తున్నా కాబట్టి ఒక ఎమ్మెల్సీగా కాదు 10 ఏళ్ళు తెలంగాణలో ఏదైతే సమస్యల పైన పోరాడి ఆ సమస్యల పరిష్కారానికి అయితే ఏ కళనైతే నేను కన్నాను, నేనంటే నేను ఒకరిని కాదు, తెలంగాణలో ఉన్న యువకులు ఏదైతే కళలో ఆ కళ నెరవేరాలని చెప్పి వారు 24 గంటలు పనిచేస్తారు. అసలు వ్యక్తిని ఆపే ప్రయత్నం ఈ ఢిల్లీలో ఉన్న ఒక క్యాడర్ వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలంటే ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు పెట్టిండ్రు. వారికి ఏదైతే బలాన్ని చేకూరిస్తే ఇంకా బలంగా మనకున్న 50% హామీ కూడా నెరవేరింది అనే విధంగా మీరందరూ కూడా రోజుకి మీరున్న మీ స్థానంలో మీ చేసుకునే బిజినెస్ అన్న రోజు మీకు 50 నుంచి 70 మంది కలుస్తున్నారు. కలిసినప్పుడు ముచ్చట్లు పెడతారు, 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టినప్పుడు ఏముంది ఇదే అడుగుతారు. ఎన్నికలు అయిపోయిందంటే సహజంగా ఎన్నికల పైన 1 నిమిషం చర్చ వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మననే గెలిపిస్తాం కదా, 5 ఏళ్ళు చూద్దాం ఏం చేస్తారో, ఈ ఎన్నికల్లో కూడా దానికే గుద్దుదాం అనే విధంగా మీరు మాట్లాడితే ఏంటంటే రేపు పొద్దున వారికి కూడా వారు పని చేసినందుకు నిజంగానే ఒక 30% 50% ఇచ్చినందుకు వీళ్ళు నాకు అండగా నిలబడ్డారు. ఇంకా మొత్తం గురించి వాళ్ళ దగ్గర వెళ్ళాలనే ఒక ఆలోచన వారికి ఉన్నది. ప్రత్యర్థులు ఎవరైతే కాలంలో కథలు పెట్టి పనులు ఆపుదామని అనుకుంటున్నారు, అదే మా పప్పులే ముడికై ఈ 4 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం లీడ్ చేసినా కూడా ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం గుణపాఠం వారికి కూడా కలుగుతుంది. అందుకే మీ అందరికీ నేను చేతులు జోడించి వేడుకునేది ఒకటే, ఈ ఎలక్షన్స్ ఏదైతే సంబంధించి వారం రోజులు నేను అయ్యాలంటే కరెక్ట్ 6 రోజులు లేకపోతే ఈ 6 days లో మీ కుటుంబ సభ్యులు మీ రోజువారీ జీవితంలో మీరు వ్యాపారాలు చేసుకునేటప్పుడు మీకు వచ్చే కన్సెప్ట్ వారంలో మీరు ఎవరన్నా
నేను చెప్పిన ఈ వాస్తవాలు మీకు కూడా తెలుసు. 11 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. వారిపైన కూడా బాధ్యత ఉంటుంది, వారికి కూడా వాళ్ళకి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు 2 సార్లు వాళ్ళ బడ్జెట్ సెషన్ లో మన ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కనీసం తెలంగాణకు ప్రస్తావన కూడా చేయలేదు. తెలంగాణకి వాళ్ళకి తీసుకురావాల్సిన నిధులు కూడా తీసుకొస్తలేదు. ఇంకొకరు మాట్లాడేటోళ్ళు 10 ఏళ్ళ అధికారం నుండి కనీసం మీరు వైపు చూడే పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవు. మీరు 10 సార్లు అపాయింట్మెంట్ అడిగితే 2 సార్లు ఇచ్చింది, ఆ 2 సార్లు కూడా ఎందుకు మీకు ఇచ్చిందని అంటే ఇవ్వకపోతే మీరు అసలు కథని ఓడగొడుతుందనే భయానికి మీకు 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా అసలు దయచేసి ఒకసారి ఆలోచించి ఈ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయితే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. అది చేతి గుర్తు, హస్తం గుర్తు అభ్యర్థి అన్న. ఏదైతే మీరు అధికారంలో కూర్చోబెట్టిన పార్టీ ఈ రోజు మీ మధ్యలో ఒక అభ్యర్థిని పంపించింది. మీరందరూ కూడా ఏ విధంగా అయితే పార్టీని ఆశీర్వదించి అధికారంలో తీసుకొని వచ్చిందో ఈ ఎన్నికల్లో ఏదైతే అభ్యర్థిని ఆశీర్వదించి అత్యధిక ఓట్లకు సంబంధించి ఎంటైర్ పద్మశాలికి సంబంధించి అయితే పారిశ్రామిక సొసైటీకి సంఘానికి సంబంధించి ఉన్న అందరితో కూడా వాస్తవాలు చెప్పి ఓట్స్ డివైడ్ కాకుండా డివైడ్ కాకుండా ఏదైతే మళ్ళీ ఎటు కాకుండా గెలిచే పోటీ ఉంది ఆలోచించే నిర్ణయం తీసుకొని